పెద్ద మనుషుల ఒప్పందం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, దాంట్లో కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏం సార్ గట్ల ఏం మాట్లాడతారు అని మీకు అనిపిస్తుంది కదా. దాంట్లో ఉన్నటువంటి కొన్ని ముచ్చట్లు ఇప్పుడు నేను చెప్తా. ఏమేమి ముచ్చట్లు చెప్తా అంటే చూడుర్రి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేసినాం. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేసినాం. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేసినాము అంటే 14 అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఈ 14 అంశాలలో అంగీకారం కుదరనివి ఏమిటి? అంగీకారం కుదరని అంశాలు. అంగీకారం కుదరని అంశాలు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏమని రాస్తున్నా? అంగీకారం కుదరని అంశాలు అని చెప్పి రాసిన. ఇందులో అంగీకారం కుదరని అంశాలు ఏమిటి అంటే, 1, నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఏమని పేరు పెడతా అన్నారు అంటే ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అని చెప్పారు. ఏమన్నారండి? నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి పేరు పెడతాము అని చెప్పినారు. దేనికి అంటున్నా? నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి. ఇక్కడ రాస్తున్న చూడండి, నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఏమని పేరు పెడతా అన్నారు అంటే ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అన్నారు. ఓకేనా? రైట్. కానీ ఏం పేరు పెట్టినారు అంటే ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అని చెప్పారు. కానీ ఈ అంశం విషయంలో ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ అని కాకుండా ఏమని పేరు పెట్టినారు అంటే ఈ యొక్క పేరును ఏమని పేరు పెట్టినారు అంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఏమని పేరు పెట్టినారు అంటున్నా? ఆంధ్ర తెలంగాణ పేరును తొలగించి వీళ్ళు ఏం పేరు పెట్టినారు అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణం చేశారు. ఏమని చేసినారు? ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది అంటున్నా. నేను అడిగినాను, ఎందుకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణం చేసినారు అని చెప్పి నేను అడిగినాను. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణం చేసినారు అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే పేరు ఉండాలి అని చెప్పి తెలంగాణ వాదులు వాదించారు. తెలంగాణ వాదులు ఏమన్నారు? గట్ల ఎట్లా ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ అనే పేరు ఉండాలి, మీ ఇష్టారీతిగా ఎట్లా మారుస్తారు అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే వీళ్ళు ఏం చేసిర్రు అంటే లే ఆంధ్ర తెలంగాణ అనే పేరు పెడితే రేపు తెలంగాణోడు తన ఉనికిని తను తెలుసుకొని ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. తెలంగాణ వాడు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. కావున ఆంధ్ర తెలంగాణ పేరు పెట్టడం సాధ్యం కాదు అని చెప్పినారు. ఏమన్నారండి? ఆంధ్ర తెలంగాణ అనే పేరు పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. మరి ఏం పేరు పెడదామని మళ్ళీ అడిగారు. అంటే వీళ్ళు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ అన్నారు. మనోళ్ళు ఏమన్నారు అంటే అరే బాబు తెలంగాణ అని అంటే అట్లా అనిపిస్తే హైదరాబాద్ అని పేరు పెడదామన్నారు. ఏమన్నారు అధ్యక్ష? హైదరాబాద్ అనే పేరు పెడతాము అని చెప్పినారు. కానీ హైదరాబాద్ అనే పేరు పెడితే ఈ యొక్క హైదరాబాద్ అనే అంశం మీద ఐక్యరాజ్య సమితిలో ఏమంటున్నామండి? హైదరాబాద్ అనే అంశం మీద ఇక్కడ రాస్తున్న చూడండి, హైదరాబాద్ అని చెప్పి నామకరణం చేయాలి అని కోరినారు. ఏమని నామకరణం చేయాలన్నారు? హైదరాబాద్ అని చెప్పి నామకరణం చెయ్యాలి అని చెప్పి కోరారు. హైదరాబాద్ అని నామకరణం చేస్తే ఏమవుతుంది అన్నారు అంటే రేపు పొద్దుగాల హైదరాబాద్ అని నామకరణం చేస్తే ఈ యొక్క హైదరాబాద్ అంశము ఐక్యరాజ్య సమితిలో కేసు నడుస్తుంది. రేపు పొద్దున ఈ అంశం పైన మరి తీర్పు ఐక్యరాజ్య సమితిలో ఉంది కాబట్టి ఏమైనా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉండొచ్చు. ఇది హైదరాబాద్ భూభాగం భారతదేశం నుంచి తొలగించాలి అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ జడ్జిమెంట్ రావచ్చు. కావున హైదరాబాద్ అనే పేరును పెట్టడానికి వీలు లేదు. ఎందుకు యుఎన్వే కేసు ఉంది అంటే ఆపరేషన్ ఫోలో సమయంలో ఏమంటున్నామండి? ఆపరేషన్ ఫోలో సమయంలో ఈ ముచ్చట అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ సమయంలో అంటున్నామండి? ఆపరేషన్ ఫోలో సమయంలో ఏం జరిగింది అంటే ఇక్కడ ఆపరేషన్ ఫోలో సమయంలో ఏం జరిగింది అంటే ఆజాద్ హైదరాబాద్ అంశాన్ని కాపాడాలి అని చెప్పి వీళ్ళు
ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసిర్రు. అది యుఎన్ఓ కేసు. మరి ఈ హైదరాబాద్ అనే పేరు పెడితే ఐక్యరాజ్య సమితిలో కేసు ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ అనే పేరు పెట్టొద్దు అని చెప్పినారు. వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించారు. కేంద్ర ప్రభుత్వమును వీళ్ళు భయపెట్టించారు. ఏమని బెదిరించారు అంటే, సార్ చూడుర్రి, రేపు మీరు గనక ఇదే ఆంధ్ర తెలంగాణ అనే పేరు మీరు ఇట్లా అంటే హైదరాబాద్ అనే పేరు పెడితే రేపు హైదరాబాద్ భూభాగం భారతదేశం నుంచి విడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క హైదరాబాద్ భూభాగం భారతదేశం నుంచి విడిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కావున హైదరాబాద్ను పోగొట్టుకోవడం కంటే ఆ పేరే లేకుండా చేస్తే మనకు ఎలాంటి నష్టం ఉండదు అని చెప్పి వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేసిర్రు. ఇలా ఆంధ్ర తెలంగాణ నామకరణం విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడం వల్ల ఈ యొక్క సెలక్షన్ కమిటీకి ఏమని సూచించినారు అంటే, ఈ యొక్క తెలంగాణోడేమో ఆంధ్ర తెలంగాణ అని కోరిండు, కానీ ఆంధ్ర ప్రతినిధులేమో ఆంధ్రప్రదేశ్ అని కోరిరు. సెలక్షన్ సంఘం ఏం చేసింది అంటే ఫైనల్గా ఈ నామకరణంను ఏమని టైటిల్ ఇచ్చింది అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పి టైటిల్ ఇచ్చినారు. ఇది ఇరు ప్రాంతాల నాయకుల మధ్య అంగీకారం కుదరని అంశముగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరు ప్రాంతాల మధ్య అంగీకారం కుదరని అంశంగా దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాం. ఓకే, ఇకపోతే మరొక్క ముచ్చట ఏంటిది అంటే ఈ యొక్క రెండో అంగీకారం కుదరని రెండో అంశం ఏమిటి అంటే హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తా అన్నారు. హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తా అన్నారు అంటే హైకోర్టు వచ్చేసి హైదరాబాదులో ఏర్పాటు చేయాలి అని చెప్పినారు. హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్నారు అంటే హైకోర్టు వచ్చేసి హైదరాబాదులో ఏర్పాటు చేయాలి అని చెప్పినారు. మరి హైకోర్టు బెంచ్ని ఏమంటున్నామండి, హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్నారు అంటే హైకోర్టు బెంచ్ వచ్చేసి ఇది మొత్తం రద్దు చేయబ్బా, రైట్. హైకోర్టు బెంచ్ని హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నారంటే గుంటూరులో ఏర్పాటు చేయాలి అని చెప్పి మాట్లాడారు. హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, గుంటూరులో ఏర్పాటు చేయాలి అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ అయింది. కానీ హైకోర్టు వచ్చేసి హైదరాబాద్లో ఏర్పాటు చేసిరు. హైకోర్టు బెంచ్ వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేసిరు అంటే ఇది కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈ గుంటూరు అంశం అనేది క్యాన్సల్ అవ్వడం జరిగింది. ఇది కూడా తెలంగాణ ప్రాంత ప్రతినిధులకు నచ్చలేనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి.